నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో గల శ్రీ లలిత మహాత్రిపుర సుందరీదేవి మహాక్షేత్రంలో శ్రీ వారాహిగుప్త నవరాత్ర పరిసమాప్తిని పురస్కరించుకొని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారి బ్రహ్మత్వంలో వేలాది మంది భక్తుల వారాహిమాతు స్తోత్ర జయజయ ధ్వనాల మధ్య ఫల పంచామృత అభిషేక పూజా కార్యక్రమములు, వారాహీనామమంత్ర హవనము, 501 పూర్ణాహుతులు, మహానీరాజనం అత్యంత కోలాహలంగా వైభవంగా జరిగినవి. కామారెడ్డి జిల్లాలోని ప్రప్రథమముగా జరుపబడిన ఈ నవరాత్ర ఉత్సవములలో నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి మొదలైన జిల్లాల సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత విశేష సంఖ్యలో ప్రాచుర్యము కలిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, కమిటీ సభ్యులు, లలిత మహిళా మండలి, అనేక దేవాలయాల కమిటీ భక్తులు, బ్రాహ్మణోత్తములు తరతమ భేదం లేకుండా సవర్ణవర్ణాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. విశ్వ ప్రాణహర వారాహి, వీర్యనందిత వారాహి, ఉగ్రరూపిణి వారాహి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. రైతన్న కండగా ఉంటావే దేవి, సమరంలో ఆధిపత్యం నీదే దేవి. మా బాధలను తీర్చే మహంకాళి, మా చీకటిని మాపే దీపావళి. కోరిన వరములనిచ్చే తల్లి కాళికాదేవి నీవేనమ్మా, రేయి మాత్రమే మాకు దర్శనం. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. వేపాకుల మాలలు నీకే ఖాళీ, ఉన్మత్త భైరవుడికే నీవు ఆలివి. సరిపోదు ఏ రాకాసిని గోటికి, మా కోసమే నీవు దిగి రావాలి. కాశీనే కాపాడే తల్లి వారాహివి నీవేనమ్మా, కులదేవతవే అయోధ్యకి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః.
బాధలను తీర్చే మహంకాళి మా చీకటిని మాపే దీపావళి కోరిన వరములనిచ్చే తల్లి కాళికాదేవి నీవేనమ్మా రేయి మాత్రమే మాకు దర్శనం ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః కార్యక్రమం జరగబోతోంది. అభిజిత్ లగ్నంలో అద్భుతమైన పూర్ణాహుతి జరుగుతోంది. ఆ పూర్ణాహుతిలో 108 రకాల అద్భుతమైన మూలికలతో కూడిన పూర్ణాహుతి స్వయంగా మనకి మనం చేసుకునే ఒక అవకాశం ఉంది. కుటుంబంలో మన ఒక్కరమే కాదు, మనతో పాటు మన పిల్లలలో కొంతమందికి అనారోగ్యం ఉండొచ్చు, లేదా చెప్పింది వినకపోవచ్చు, లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. వాళ్ళ పేరు చెప్పుకొని మనకే కాళ్ళు చేతులు సరిగ్గా నిలబడలేక శక్తి క్షీణత జరుగుతోంది. ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే 1000 ఏనుగుల శక్తి బలం మనకు సమకూరుతుంది. తద్వారా మనం జీవించినన్ని రోజులు మన పనులు మనం చేసుకుంటూ ఆనందంగా సుభిక్షంగా మనం హాయిగా జీవించగలం. ఈ లలితా మహాత్రిపుర సుందరి మహాదేవి భండాసురుడు, రక్తబీజుడు, మహిషాసురుడు అనే రాక్షసులను సంహారం చేసే ముందు అమ్మ తాను ఒక్కరితే కాకుండా ఈ రక్తబీజుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే వాడి రక్తపు బిందువులు ఒక్కొక్కటి భూమి మీద పడుతున్నా కొద్దీ కొన్ని కోట్ల మంది రక్తబీజులు ఉద్భవిస్తున్నారు. అమ్మ దాన్ని చూసి ఎలాగైనా సరే ఇటువంటి దుర్మార్గుడిని రక్తబీజుడిని పట్టుబెట్టాల్సిందే, దేశ క్షోభను కలిగిస్తున్నటువంటి ప్రపంచ క్షోభను కలిగిస్తూ ఋషులు చేసే యజ్ఞాలకు భంగం కలిగిస్తూ వేదములను నష్టం చేస్తున్నటువంటి ఇతడిని ఏ రకంగానైనా మనకు సంహరించాల్సిందే అని అమ్మ తనలో ఉన్నటువంటి అనేక రూపాలను ఒక్కొక్క అవయవం నుండి ఒక్కొక్క రూపాన్ని అమ్మ అవతరింపజేసింది. అటువంటి వాటిల్లోనే నవదుర్గలు, దాంట్లో సప్త మాతృకలు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ ఇలా అనేక రూపాలను ధరించి జిల్లా కలెక్టర్ తలమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆకస్మికంగా విజిట్ చేశారు. ముందుగా జడ్పీహెచ్ఎస్లోని 10వ తరగతి గదిలో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారికి గణిత సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు చేశారు. విద్యార్థులతోనే గణిత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. తర్వాత 9వ తరగతి, 7వ తరగతి గదులలో విద్యార్థులతో ఇంగ్లీష్ రీడింగ్ చేయించారు. ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్స్ ఇస్తున్నందున విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యూనిఫామ్ వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థిని ఉట్ల ఉషశ్రీ ఫిజిక్స్లో చూపిన ప్రతిభకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సికింద్రాబాద్ రోటరీ క్లబ్ వారు అందజేసిన 30 రీడింగ్ టేబుల్స్ ప్రారంభించారు. అనంతరం ప్రైమరీ స్కూల్ మరియు జడ్పీ స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ప్లేటు పట్టి భోజనం వడ్డించుకొని వారితో నేలపై కూర్చొని ఆహారం భుజించి రుచి చూశారు. ప్రైమరీ స్కూల్ కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో 50,000 రూపాయలను మంజూరు చేస్తూ కిచెన్ షెడ్ రిపేర్ చేయించుకోవాలని ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీఓ రఘురాం, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ జ్యోతి, తహసీల్దార్ జానకి, మండల విద్యాధికారి పూర్ణచందర్, జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ భిక్షపతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. I feel my teacher are part of it.
మీకు ఓకే చాలా బాగుంది. ఇది 7th క్లాస్. Value 100 digits. In how many seconds? 8 seconds or 9 seconds. Okay. Within 8 to 9 seconds she will finish. 25, 18, 17, 28, 46, 43, 82, 50, 28, 41, 97, 39, 100, ఓకే గ్రేట్. ఎలా చేసిన హౌ డిడ్ యూ లర్న్? 58, 46, 43, 82, 50, 28, 41, 97, 93, 100, 100, 600. ఓకే గుడ్. హౌ డిడ్ యూ లర్న్? How you learn? Right. It boosts their concentration. Yes. By focusing one aspect, she will learn. ఇందిరమ్మ గృహాలను నిర్మించుకునేందుకు ముందుగా ఐకేపీ ద్వారా నిరుపేద లబ్ధిదారులకు రుణాలను ప్రభుత్వం కల్పిస్తుందని, ఈ సౌకర్యాన్ని లబ్ధిదారులు ఉపయోగించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. తలమడ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ సందర్శించి లబ్ధిదారు బోయిన శ్యామల సుధాకర్ దంపతులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఇసుక, మొరం ఎక్కడి నుండి తీసుకొస్తున్నారని, ఎంత విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్ వరకు పని పూర్తి అయినా ఇంకా ఎందుకు తొందరగా పిల్లర్స్, స్లాబ్ వేసుకోవడం లేదని అడిగారు. బేస్మెంట్ వరకు పూర్తయిన పనులకు సోమవారం డబ్బులు ఖాతాలో పడతాయని అన్నారు. వెంటనే పిల్లర్స్, స్లాబ్ పని ప్రారంభించాలని సూచించారు. ఈ గ్రామంలో మంజూరైన అన్ని ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగిందని, అలాగే మండలంలో ముగ్గు పోయకుండా పెండింగ్లో ఉన్న అన్ని ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని హౌసింగ్ ఏ రామును ఆదేశించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాల కొరకు మండలంలో ఇసుక మరియు మొరం సమస్య లేకుండా చూడాలని తహసీల్దార్ జానకి, ఎంపీడీఓ రఘురాంలను ఆదేశించారు. బేస్మెంట్ పూర్తయి చాలా రోజులైనా ఇంకా తర్వాత నిర్మాణాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించి ఏమన్నా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి ముందుగా ఐకేపీ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం రుణ సౌకర్యాన్ని కల్పించినందున ఈ అవకాశాన్ని ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ఉపయోగించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కామారెడ్డి ఆర్డీఓ జ్యోతి, హౌసింగ్ పిడి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోశయ్య 4వ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2009 నుండి 2010 సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తదనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్గా పనిచేయడమే కాకుండా చాలా పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసి తన రాజకీయ అనుభవంతో ప్రజలకు విశేష సేవ చేశారని, ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చందర్ నాయక్, విక్టర్, రవికుమార్, టీజీఓ సెక్రటరీ సాయి రెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షులు వెంకటరెడ్డి మరియు సభ్యులు, జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కలెక్టరేట్ ఏవో సయ్యద్ మసూద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అదనపు ఎస్పీ కె నరసింహారెడ్డి రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలన పట్ల చూపిన శ్రద్ధ, పని పట్ల నిబద్ధత ఆయన వ్యక్తిత్వానికి మారుపేరులుగా నిలిచినవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించడంతో పాటు ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి అరుదైన ఘనతను సాధించారు. రోశయ్య సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో నిమగ్నమై తన దేశసేవ, పరిపాలనా ప్రతిభ, నిష్కళంక రాజకీయ జీవితం ద్వారా ప్రజల మన్ననలు పొందారు. రాజకీయాల్లో ఉన్నతమైన నైతిక విలువలకు నిలయంగా నిలిచారు.
ఆయన సేవా తత్వం, ప్రజల పట్ల కలిగిన కట్టుబాటు ప్రతి ప్రభుత్వాధికారికి ప్రేరణగా నిలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేసిన అనంతరం తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా కూడా రోసయ్య విశిష్ట సేవలు అందించారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య ఆనాడు సామాజిక స్పృహతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని విసునూర్ దేశముఖ్ల అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడై తరువాత తెలంగాణలో జరిగిన ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలన్నిటికీ ఆదర్శనంగా నిలిచారని అని పేర్కొన్నారు. కురుమ సంఘ నాయకులు మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అని తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషించదగినది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మా సంఘం జిల్లా అధ్యక్షులు మర్కంటి భూమయ్య, విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, కేవైసీఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిఖిల్, ప్రచార కార్యదర్శి రవి, స్వామి, గంగాధర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య గారు, సాప శివరములు, డిస్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, అస్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ చక్రధర్, వసతి గృహ సంక్షేమ అధికారులు నరేష్, పవన్, రాజేశ్వర్, స్వప్న, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 98,150 వెండి 1,105 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.